ఫ్రెండ్స్ ఇగో మేమైతే గంప జాతర వస్తున్నాం. ఇగో వంట ఎట్లా చేస్తాడంటే ఇంతకుముందు ఇట్లా 4 కిలోలు ఉంది, 4 కిలోలు చికెన్ లో వస్తావారా? వంటలే నువ్వు ఇప్పుడు మింగుడే మీకు గీ మీకు ఎప్పుడు తింటానే ఉంటుంది రోజు. గంప జాతర వచ్చిన ఆరు నేను పిలిస్తే పెళ్ళికి ఇప్పుడు మటన్ కర్రీ అవుతుంది, దాని తర్వాత చికెన్ కర్రీ అంతే. ఇంకా వేరే ఏం లేవు. మళ్ళీ ఇంకా ఇక్కడ మా పిల్లలు ఏం చేసిండ్రంటే ఇగో చూడండి మంచిగా ఇట్లా ఉయ్యాలలు కట్టుకున్నారు. ఇది చికెన్ పకోడీ కార్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇగో మేమైతే గంప జాతర వస్తున్నాం. ఇక సామాన్లు అంతా చూసుకోండి ఏ విధంగా తీసుకోబోతున్నాం అనేది. కార్ అక్కడి వరకు వచ్చింది. ఇక్కడ ఇక లేదు, ముందల మాది మామిడి తోట ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సామాన్లన్నీ సదరుకుంటా ఇక్కడ మామిడి తోట దగ్గరికి వచ్చేస్తున్నాం. గంప జాతర చూడండి ఫ్రెండ్స్. నేనైతే పోయి సంచెత్తుకున్నా, అన్ని సామాన్లు ఉన్నాయి, మిరపపొడి అవి ఇవన్నీ. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను పోయి ఇంటికి పోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయినా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వీళ్ళని మా వాళ్ళని అంతా ఇంతకుముందు అందరినీ ఇక్కడ వచ్చి డ్రాప్ చేసిన కదా, ఇప్పుడు ఇక లాస్ట్కి వీళ్ళని తోలుకొచ్చేసి కార్లు వచ్చినాం. ఇందాక నేను చూసిండ్రు కదా, ఆడ పైప్ బలిగింది, అక్కడ వాటర్ అన్నీ పోతున్నాయి. ఎడికిరా మావాడు షాప్కి పోతున్నాడు, వస్తున్నాడు. శరణ్ గారు నాకు తోవ తెలియదని తోలుకోవడానికి వచ్చిండు మా శరణ్ గారు. మా బావ నవ్వుతున్నాడు ఆ నుంచి. మా శివగాడు చూడండి వంటలలో నెంబర్ 1 మావాడు. ఇక మా బావ నవ్వుతుండే నేను వీడియోలు తీస్తున్నాను. హాయ్ ఇక చూడండి ఏంద్రా చికెన్. ఇక మా శివగాడు చూడండి తెచ్చిందిగా అప్పుడే ఆడ 5 లీక్ అవుతున్నాయి, పైప్ బలిగింది అన్నాడు. ఈయన ఏమంటారు, నా పైకి నా కాంపిటీషన్ వస్తున్నది, నేను వీడియోలు తీస్తున్నాను, ఆమె హీట తీస్తున్నది, నా మీద కాంపిటీషన్కి వస్తున్నది మీద. ఉన్నది ఇక మా వదిన ఈ కళ్ళు బావా. ఇప్పుడేనా బాగున్నావురా? బాగున్నా. ఫోన్ చేసినావు మళ్ళీ, నేను స్నానం చేస్తున్నా, వాళ్ళు లేపుదామని పోయి నేను చౌరస్తా కాడికి వచ్చినండి. బాయ్ కాడురా, చేను కాడురా, అట్లానా, మామిడి తోట కాడురా అని. సరే మా మిల్కీ ఇక్కడ వండుకుంది. ఇదంతా మాదే తోట, మామిడి తోట. అయ్యో మా కుట్టియాడు చూడు ఉయ్యాలు ఊగుతుండు. ఇంకా మా పెద్ద బావ వాళ్ళు రాలేరు, వాళ్ళు కారు తీసుకుంటూ పూజ పెట్టి వద్దామని వెళ్ళిండ్రు. వాళ్ళు పూజ పెట్టించుకొద్దామని భవనమ్మ టెంపుల్ అని మాకు దగ్గరలో ఉంటుంది, అక్కడ వెళ్ళిండ్రు. మంచి ఇట ఆడనే ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు ఇట వీడియో తీస్తా. ఇప్పటికైతే ఏవో వచ్చినాం, వంటలు అవుతున్నాయి, ఇప్పుడే వచ్చేసినాం కదా చూడండి. ఇక మా కుట్టిరా ఉయ్యాలు ఊగుతుంది, ఆమెనంతా చూపెడతా చూడండి ఫ్రెండ్స్. ఇక మా కుట్టిరా ఉయ్యాలు ఊగుతున్నది, ఈమె ఉయ్యాలు ఊగుతున్నది. ఉయ్యాలు ఎవరు కట్టిండ్రమ్మా? నాని మామ. ఇక మా క్యూటీ ఆడు వండిండు. 4 కిలోలు ఉంది, 4 కిలోలు చికెన్ లో వస్తావారా? నువ్వు వేరే వంటలే, నూనెనే తిన పెడతావరా నాకు. మావాడు చూడు వంట ఎట్లా చేస్తాడంటే ఇంతకుముందు ఇట్లా చేసిండు.
వీడు ఇంతకుముందు బెంగళూరులో ఏం చేస్తుండంటే అక్కడ పోయి నేర్చుకోండి వీడు నేర్చుకొని వచ్చి అంటే ఇంట్లో చిన్న చిన్న అవుతాయి కదా దావత్లు అట్లా మన కాడికి చేస్తుంటాడు. ఇక్కడ మా అమ్మ తంగడి చెట్టుకు పూజ చేస్తుంది. గంప జాతర చిన్నలు తంగడి చెట్టుకు పూజ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, చెట్టుకి పూజ చేస్తున్నారు. ఎలా చేస్తుందో చూడండి. చేస్తున్నా చూడండి. ఇగో చెట్టు చుట్టూ తంగిడి చెట్టు, ఇది తంగిడి చెట్టుకు మొత్తము చెక్కాలి, గడ్డి లేకుండా నీళ్ళు ఇది చల్లాలి, ముందుగాల మళ్ళీ సున్నం చల్లాలి, తల్లి అన్నం వండాలి, అన్నం వండి గుడాలు వేయాలి, గుడాలు దీపం పెట్టాలి, గాజు కట్టెలు పెట్టాలి. పెట్టినాక అన్నంలో ఏంటివి ఇది చక్కెర వేసి చక్కెర బెల్లం అన్న వేసి వండి ఎడబెట్టాలి. ఎడబెట్టి ఇగో చక్కెర పోస్తున్నాయి మీద బాగా చూడు, చూసుకున్నావా? చూసిపోయిందా? చేయాలి మరి నేర్చుకున్నప్పుడు. నిన్ను పిలిస్తే పెళ్ళికి అంటే కదా శివ. యూట్యూబ్లో అయితే అప్లోడ్ అవుతున్నది. ఒకసారి చూపెరు శివ. తీసినావుగా ఎంతమంది? ఇది వేరే ఓకే. అన్నం అయ్యింది ఆల్రెడీ, బగారా వేసిండ్రు. ఓకే, ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ చేసిండ్రు ఒకసారి చెప్పు శివ. శివ ఏమేమి ఐటమ్స్ అవుతున్నాయి? హాయ్ ఫ్రెండ్స్, ఏమేమి ఐటమ్స్ రైస్ అయింది. లే రైస్ చెప్పు. వెజ్ పులావ్ అయింది. ఇప్పుడు మటన్ కర్రీ అవుతుంది. దాని తర్వాత చికెన్ కర్రీ అంతే, ఇంకా వేరే ఏం లేవు కదా. ఒకటి చికెన్ 65, ఒకటి మిర్చి బజ్జీ. ఓకే, మటన్ చెప్పిండు. ఓకే, చేసిండ్రు చూడండి. ఇదెందుకు బజ్జీలు వేయడానికేనా? ఓకే, స్టూల్ అది తీసుకోరా, స్టూల్ అమ్మా కూర్చోనికేనా? ఓకే, ఇప్పుడు మేము అట్లా చూడండి. మీరు ఎవరన్నా బజ్జీలు తినాలంటే ఇంత బాగా కలుపుకొని ఈ నూనెలా ఆ బజ్జీలు వేసుకొని తినండి. ఇప్పుడైతే మిర్చిలు వేస్తున్నాము. మిర్చి వేస్తున్నాము. ఫస్ట్ గా ఇంట్లోకి ఒక మిర్చి తీసుకోవాలి, ఈ పిండిలో వేయాలి. ఇట్లా ఈ నూనె ఆగినాక వేయాలి. ఆయనతో చేతి పెట్టారు, చేతి కాలుతుంది. ఒకసారి పెట్టి చూపెట్టి ఏం కాలేదా? ఇక మేము చూడండి, మిరిండనా అదేంది కర్రీ పేరు చూద్దాం. మిరిండా తాగుతున్నాం. థమ్స్అప్ తాగుంటారా అంటే ఈ పోరలు థమ్స్అప్ వద్దన్నారు. ఇక మా వాళ్ళంతా అక్కడ వాళ్ళు ఎక్కడ సిట్టింగ్ అక్కడ వేసేసిండ్రు. ఇక అక్కడ పెద్దవాళ్ళ సిట్టింగ్ చూపెడితే బాగుండదని మేము పిల్లల సిట్టింగ్ చూపెడుతున్నా.
ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది ఒక 5 minutes. మేము పిల్లలం కాబట్టి ఇవి వేస్తున్నాము, వాళ్ళు పెద్దలు వేసుకునేది వాళ్ళు వేస్తున్నారు. ఇప్పటికైతే ఇది చూడండి, ఇంకా ముందు ముందు ఇంకా బాగుంది ప్రోగ్రాము మొత్తం చూడండి. ఒకటి నా వాయిస్ ఏంటంటే నాకు ఫీవర్ వచ్చి ఏమంటారు సర్ది అయ్యింది, అందుకు గొంతు నొప్పి ఉంది, వాయిస్ ఇట్లా చేంజ్ అయ్యింది. అది ప్రాబ్లం, వాయిస్ ఎట్లనే వస్తుందో తెలియదు కానీ అది ప్రాబ్లం. నాకు ఫీవర్ వచ్చి ఉన్నందుకు ఇట్లా. ఓకే గేమ్ అయితే ఎప్పుడు మింగుడే మీకు గేమ్ ఎక్కువ ఎప్పుడు తింటానే ఉంటుంది. ఇక మా నాయన చూడండి ఇలా గుడాలు బుక్కుతున్నాడు. ఇక ఉండను ఒక్కో కాళ్ళు ఏమవుతుంది ఆయన ఈ ఫోటోలో పడుతున్నా అనేటాల కళ్ళు ఏం చేస్తాడంటే దువ్వుకుంటా కాళ్ళు మంచి అనుకుంటుంటాడు. ఏడుకొచ్చినావు నాయన చెప్పు, ఏం ప్రోగ్రామ్? మీ చుట్టాలంత ఇంతగానం వచ్చిండ్రు ఈరోజు. గంప జాతర వచ్చినారు. 30 మంది అనుకుంటే ముగ్గురం ఎందుకున్నాం, బాగానే ఉన్నాం. సైలెంట్. ఏంటంటే బాడీ గ్లో వస్తుంది, హీట్ ఉంటుంది కొంచెం. ఈ మొక్కది కాకుండా మీరు రావుండి అంటున్నాను. దాంట్లో నేను ఏమన్నా కలిపినామని ఆయనకు డౌట్. కాదు మీ డాడీకి తేడు ఎవరు ఎవరు దొరికొస్తారు ఏడుకొచ్చు ఇక వీళ్ళు చేస్తున్నారు అక్కడ వంటలు చేస్తున్నారు. అయితే ఇక మనం ఇట్లా ఇదంతా ఉంది కదా తోట చూసేటందుకంటే ఎట్లుంది అనేది. ఇదంతా నిన్న మొన్ననే దోజలు పెట్టేసి సాగు చేసాము. ఈ పూత చూడండి ఫ్రెండ్స్, పూత అయితే బాగా వస్తుంది, చెట్టు పూత బాగా అనిపిస్తుంది. కానీ ఇది ఏమవుతుందంటే ఈ పూత రాలిపోతుంటుంది. అంటే ఇప్పుడు ఉంది కానీ ఇంకా తర్వాత మంచిగానే ఉంటుంది, కొంచెం మళ్ళీ రాలిపోతుంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా తోట అనేది, ఇదంతా చూడండి. నేను అక్క వాళ్ళు వస్తుంటే ఇక్కడ కొద్ది దూరం వచ్చిన కారు తీసుకొని, ఎందుకంటే అది నిన్ననే తీసుకుంటూ కారు కొత్తగా ఉంది. అక్కడ ముందరికి వెళ్తే మాకు కొంచెం రోడ్ బాగుండదు. ఇక మా బావ ఏంటంటే కారుకు మళ్ళీ గీతలు అవి పడగలని ఇక్కడ వరకు రోడ్ బాగుంటుందని ఆ కారును తీసుకొని రమ్మని చెప్పిన వాళ్ళు వస్తుండ్రు. ఇక మేము ఈ నుంచి ఇక్కడ కారు ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి వేరే కార్లో మా కార్లో వెళ్దామని ఇక్కడ వచ్చిన. వాళ్ళు వస్తుండ్రు, చూడండి చూపిస్తా. ఆడొస్తున్నారు, ఇప్పుడే పూజ చేసుకొని వస్తుండ్రు వాళ్ళు, అందుకే లేట్ అయింది రావడానికి. వచ్చిండ్రు దగ్గరికి మా వాళ్ళు. మా సీట్ అందులో నుంచి ఈ కార్లో నుంచి వచ్చేసినాం, ఇంకో కార్లో ఎక్కేసిపోతున్నాం. మేము ఇల్లు వెళ్తాం. నేను ముందర కూర్చుంటా, ఇక్కడ కూర్చుంటా పండి ఎట్లా లాక్ దిగిరా. నేను కారు గిట్ట గింత వరకు వస్తుంది. ఏ నుంచి పోతున్నాం ఇక మేము ముందరికి. జోలు వేసుకో తాళం, రెండు ఇట్లానే ఉండాలి. ఇక అందరు వచ్చినట్టే ఇప్పటికైతే పోతున్నాం. వెళ్ళే హాడ్ ఉంది తోట, నడుచుకుంటా పోతున్నాం. మళ్ళీ ఇక్కడ కారాపి రాలేరు. ఇది చికెన్ పకోడీ. ఇట్లా తీసుకొని ఇట్లా తింటారన్నమాట. ఇది చికెన్ పకోడీ. ఒకసారి నాకు ఎట్లా చేసిండ్రో చెప్తారా చికెన్ పకోడీ? వాళ్ళిద్దరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు.
మేము ఎట్లా తింటున్నామని వీళ్ళంతా చూస్తున్నారు. మిల్కే జేజే కాడికి పోయినావా? లాస్ట్ చూద్దాం ఇక్కడ. ఓకే రైస్ అయింది, ఇందాకనే చూపెట్టినాయి కదా. ఇది అబ్బో కాలుతుంది కాలుతుంది. ఏ దిద్దా ఉందా? ఇది మటను, నా చికెన్, అక్కడ చికెన్ పకోడీ అవుతుంది. ఏమేం కాలుతుంది? అది నేను తింటే మరి నీకు కాలుతుంది కానీ నేను తింటా. ఏందమ్మా సిరీస్ అక్క? కల్లా పెట్టిండ్రు అప్పుడే, మొక్కిండ్రు అందరు, మీరున్నారు ఇప్పుడు వచ్చిండ్రు అని. నీది కాదు ఇది, బావది ఏం కాదు. ఆ పకోడీ ఎట్లుందో ఈ ఫోన్ అప్లై చేసి చూద్దాము. సేమ్ దానిలో సప్లై పడదు, వేసుకుంటే పడదు, తీసుకుంటేనే పడదు. నేను తింటున్నాను చూడండి. నాకేం దిష్టి కాదు, ఎందుకంటే మీరు చూసేలోపు ఇది అయిపోతుంది. ఆల్రెడీ తింటాను నేను 2 రోజుల తర్వాత పెడతాను. అంటే నా తిన్నది మొత్తం అయిపోయినాక అప్లోడ్ అవుతుంది. ఇక ఇక్కడ మా పిల్లలు ఏం చేసిండ్రంటే ఇగో చూడండి, మంచిగా ఇట్లా ఉయ్యాలలు కట్టుకున్నారు. ఉయ్యాలలో ఇప్పుడు మొక్కటి ఆడు అనిసి ఆడనేమో ఆమె చిన్ని అది క్యూటీ. ఈ అన్సి ఊగుతుంది, కుట్టి ఇట ఊగుతుంది. ఆమె పేరు చెప్పలేనంట. డ్రెస్ మంచిగా అనుకో. ఈడ ఏమే చిన్న ఆమె, అందరికన్నా పొట్టి ఆమె. క్యూటీ ఏం చేస్తున్నావు? నాకు మరి జాంకాయ మామ ఎప్పుడు వచ్చావు? ఈమె చూడు పొట్టిది క్యూటీ. చదివాడు ఊపుతున్నాడు ఈడు ఆడాళ్ళు. ఓమా లేమా ఇది దొరుకుతున్నాం. ఇక మొత్తానికైతే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే చూడండి 4:11 అయితే అవుతున్నది. 4:11 4:11 అవుతుంది. తిందామన్నట్టు ఇది తీసేస్తున్నాము. ఇంట్లో దుమ్ము డస్ట్ అదంతా పడ్డాయి, దులిపేసి అది తింటాం. ఇక ఇప్పుడు అలా కోసం ఇక ముళ్ళకేం పోవుదా? ఇక లేవు, తీసేసినదా. ఇక లాస్ట్కి అయితే తిననీకి రెడీ అయ్యిండ్రు. ఇక ఒకటి ఏంది గ్రూప్ ఫోటో దిగుతామని దిగుతున్నారు. అయిపోయింది తీసిన. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఓకే అయితే ఇక మేము తినే టైం తింటున్నాం. ఓ గ్యాంగ్ ఇక్కడ కూర్చున్నారు. ఇక ఇంకో గ్యాంగ్ మావాడు జర వాళ్ళ అన్నలు ఉన్నారని సిగ్గు పడుకుంటా ఇక్కడ ఉన్నాడు. ఇక ఇది మా గ్యాంగ్, మా పిల్లల గ్యాంగ్ ఇది. తినండ్రా, ఇంకేమన్నా తీసుకురావాలనా? ఈయనైతే ఈయనకు మాటలే రావు. ఈయన అన్నాడు అన్నాడు గీననే. చరణ్ ఏం వేసుకోలేవు నువ్వు? ఏం వేసుకోలేవు నువ్వు? చికెన్ వేసుకో, మటన్ వేసుకో. ఏమైంది తినవా నువ్వు? మరి ఏందిరా ఏం లేవు అన్నంలా? ఏమిరా ఒక్క ముక్క లేదు నీ దాంట్లో? వేసుకో, ఇన్ని గానం పెట్టిండ్రుగా వేసుకో. ఏం తినవు? నాలాక నాను తినాలే. తినచరణ్. ఈమె ఆడికి మోస్తూనే ఉంటుంది. ఈమె మోస్తూనే ఉంటుంది. జర నాకే వాబేట. ఈమె మోస్తూనే ఉంటుంది.
ఒక్కటే వస్తుంటది ఆ థమ్స్అప్, ఈడికి ఆడికి ఈడికి ఆడికి. ఆసన వస్తుందంట వాళ్ళ మామ బీర్ తాగిందంట. ఏమైందమ్మా? ఏందమ్మా? మంచిగా చెప్పు, మంచిగా చెప్పు. వాసన వస్తున్నా అయితే అందుకే ముక్కు మూసుకున్నావు. వాయ్ అబ్బో నయమేమ్మా నువ్వు. అగో ఫిష్ వచ్చింది చూడు. అమ్మో ఫిష్ అన్నం తినాలి. ఫిష్ వచ్చినాయి చూడు. మా బంగారు తింటుంది. మంచి ఆగు బేట, కొద్దిసేపు ఇది బంద్ చేయాలి. మంచి తింటుంది. ఇక్కడ చూడు బేట, అన్నం తిను. మా లక్ష్మమ్మ అలా ఇస్తుంది. ముక్కలు చూడు ఎన్ని వేసుకున్నది. కానీ ఆ ముక్కలు ఒక్కటి కూడా తినండి. ఎందుకు వేసుకున్నావు మరి? ఆయన ఏమంటాడు పిల్లగాడ చూడండి కరోనా వస్తుంది ఆయనకు. ఆయన నన్ను చూపెట్టు, అదేమో నన్ను చూపెట్టు, నేను అలా తీసుకురాను. ఇప్పుడే తింటున్నాను. నువ్వు అని ముఖానికి వచ్చింది ఎడ్డాకడ. ఎందుకు తింటలేవమ్మా? ఎందుకు తింటలే? ఏమైందంట? ఇప్పుడు మంచి తిన్నది చేతి కడుక్కోవడానికి ఇక్కడికి వస్తున్నాము. అంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, మంచిగా వాటర్ వస్తున్నాయి. బోర్ పెట్టి వచ్చిన అమ్మా ఆగాన్సే బురద అంటుతుంది. ఇలా చేతులంతా అడుగుతామా, అమ్మమ్మ అడుగుతుంది చేతి. ఇక్కడ ఇక తిన్నట్టు అంతా ఇన్నే బోరు తోటల దగ్గర ఇక్కడ వస్తుంది. ఇక ఇలా కడిగిపిస్తున్నా, కడుక్కోవడానికి వచ్చిండ్రు. వాటర్ ఇవి కాదు, చాలా వస్తుంది. కానీ అక్కడ వేరే సైడ్ వాళ్ళు తిప్పినాము. ఇక్కడ మామూలుగా అవసరం కోసమని ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇదంతా మా తోట చూడండి. ఇక చాలా ఉంది. ఇది ఒక 6 ఎకరాలు ఉంటుంది. కానీ ఇక మేము ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చేసినాము, స్టార్టింగ్లోనే ఉన్నాము. అంతా ఓగో లాస్ట్ వరకు ఉంటుంది. ఇక మొత్తం చూపెట్టాలంటే ఇలా నేను అందుకే ఇక్కడిక్కడనే చూపెడుతున్నా. చూడండి, ఈమె అయితే ఈమె డ్యాన్సులు చేస్తుంటుంది. ఈమె చూడు రండి పోదామండి, రండి. అందరు చేతులు ఆడుకున్నారు. వెళ్తున్నాం మళ్ళా. తిన్నుండ్రా. ఏమైందమ్మా? పోరాలు ఇంకా సిగ్గుపడుతున్నారు. ఇక నేను తిందామంటే నాకు ఈవినింగ్ టైంలో జరా తిన్నాను. అట్లా ఇక మంచి వీడియో తీస్తుందంట. నన్ను తీబెట తీ, మంచిది. ఆ వీడియో ఆన్ అవుతుంది, ఆన్లోనే ఉన్నది ఆల్రెడీ. తీసే నన్ను తీయి. ఇక తింటుండ్రు. ఇప్పుడు వీడియో తీస్తున్నది మంచి. ఎట్లా వస్తుందో నిన్ను తీస్తా డాడీ అని తీసింది. కనిపిస్తున్నానా బేట? ఓకే. పోదా ముందర మమ్మీ ఇటు వస్తుందా? చేతులు ఆడుకోనికే మళ్ళీ ఆడికి మేము ఇప్పుడు వచ్చినాం కదా, ఆడుకోతారు ఈ చేతులు ఆడుకోనికే. ఈ చేతులు ఆడుకొచ్చుకోనికే ఈ చేతులు అట్లా దిగదు. అయితే అయిపోయింది, అన్ని చదువుకొని ఇంటికి వెళ్తున్నాము. టైం ఎంత అవుతుంది? 5:56 అవుతుంది ఆల్మోస్ట్. ఇక లేస్తున్నాం, ఇక పోతున్నాం. గ్లాస్
ఇక ఈ రోజులకైతే ఇంతే ఈ వీడియో. అయితే అయిపోయినాం, బయలుదేరుతున్నాం ఇంటికి. మా గబ్బ జాతర మొత్తానికి అయితే అయిపోయింది. ఇవన్నీ మిగిలిన సామాన్లు మళ్ళీ ఇంటికి తీసుకొని పోతున్నాము. ఇక ఇదే ఫ్రెండ్స్, ఈరోజు మేము గంప జాతర మాకు ఈరోజే న్యూ ఇయర్ గీత. ఈరోజు జనవరి 1 2 ఒకటే రోజు చేసుకున్నాం. కింద పడారు పైపులు, 2 ఒకటే రోజు. ఓకే, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బాధ చూడండి. బియ్యం బియ్యం ఇక్కడ తీసుకురండి రావి. దించుకోబా మంచిగా దించుకో, మంచిగా దించుకోబా. అవి మంచిగా